హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, అఘాయిత్యాల నుండి తనను తాను కాపాడుకునేందుకు ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్ మహిళలకు కవచం వంటిదని ప్రకాశం జిల్లా సింగరాయకొండ ట్రైనీ ఎస్ఐ ఎం సువర్ణ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని శానంపూడి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ సచివాలయం మహిళా పోలీస్ నయోమి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ ఎస్ఐ సువర్ణ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలను రక్షించే క్రమంలో దిశ యాప్ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి మహిళకు దిశ యాప్ పట్ల అవగాహన కల్పించాలని ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఫోన్లో దిశ యాప్ను నిక్షిప్తం చేయించి ఆపదలో ఉన్న సమయంలో ఉపయోగించే విధంగా పోలీస్ శాఖ, సచివాలయ సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో సచివాలయం మహిళా పోలీస్ నయోమి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్ఐ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ మహిళలపై నిత్యం జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు దిశ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీని ద్వారా ప్రమాద సమయంలో సత్వర పోలీసు రక్షణ పొందేందుకు చాలా ఉపయోగపడుతుందన్నారు. మహిళ చేతిలో బ్రహ్మాస్త్రంగా దిశ యాప్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫ్రెండ్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ మరియు న్యాయ సేవా సహాయకులు పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా రక్షణను ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. దీనిలో భాగంగా ప్రతి జిల్లా ప్రధాన కేంద్రాల్లో దిశ పోలీస్ స్టేషన్లు మరియు సఖీ సెంటర్లను ఏర్పాటు చేసి మహిళా సమస్యలను పరిష్కరించడమే కాకుండా దిశ యాప్ను రూపొందించి ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పోలీసులు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారి ఆదేశాల మేరకు ప్రతి సచివాలయ పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మహిళా పోలీసులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధితో కూడిన మహిళా మిత్ర గ్రూప్ని రూపొందించారన్నారు. ఈ పరిధిలో మహిళల పట్ల కానీ బాలికల పట్ల కానీ జరిగే నేరాల సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత సబ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు మరియు స్మార్ట్ ఫోన్ ఉపయోగించే యువతులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.